ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఎలా ఉన్నా సగటు ఓటరు మాత్రం తన సమస్యల చుట్టే ఆలోచిస్తున్నాడు. నిరుద్యోగం, ధరలే ప్రధానంగా ఓటేస్తామని 50% మంది అభిప్రాయపడినట్టు లోక్నీతి తాజా సర్వే వెల్లడించింది. దేశంలో అవినీతి పెరిగిందని 55% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సర్వే చెబుతోంది. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతున్నా ధరల ప్రభావం రానున్న లోక్సభ ఎన్నికల్లో కనిపించబోతుందా? బీజేపీ విజయావకాశాలపై ఈ రెండు అంశాలు గట్టిగానే దెబ్బతీస్తాయా అంటే అవుననే అంటోంది సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజల మనోగతాన్ని గుర్తించేందుకు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. 19 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాల్లో సర్వే చేసి 10,019 మంది అభిప్రాయాలను సేకరించింది. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఈ అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారని ఓటర్లను అడగగా నిరుద్యోగ అంశాన్ని తీసుకుంటామని 27% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల అంశం ముఖ్యమైనదని 23% మంది పేర్కొన్నారు. అంటే మొత్తం ఓటర్లలో 50% మంది ఈ రెండు అంశాల ఆధారంగానే ఓటు వేయబోతున్నారని ఈ సర్వే పేర్కొంది. 10 ఏళ్లుగా కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నందున నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాల్లో ఓటర్ల అసంతృప్తి బీజేపీకి ఇబ్బందికరంగా మారవచ్చు. ధరల పెరుగుదలకు కేంద్రమే కారణమని 26% మంది భావిస్తుండగా 12% మంది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే కారణంగా చెప్తున్నారు. 56% మంది రెండూ కారణమంటున్నారు. అభివృద్ధిని ప్రధానాంశంగా పరిగణించి ఓటు వేస్తామని 13% మంది అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి ఎలా జరిగిందని అడిగిన ప్రశ్నకు 32% మంది కేవలం ధనికులకే పరిమితమైందని చెప్పగా 48% మంది అందరికీ అభివృద్ధి ఫలాలు అందాయని అభిప్రాయపడ్డారు. 15% మంది మాత్రం అసలు అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఇక 8% మంది అవినీతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఓటు వేస్తామని చెప్పారు. గత 5 ఏళ్లలో అవినీతి పెరిగిందా, తగ్గిందా అని అడిగిన ప్రశ్నకు 55% మంది పెరిగిందని, 19% మంది యథావిధిగా ఉందని, 19% మంది మాత్రం అవినీతి తగ్గిందని చెప్పారు. తమకు ఓట్లు కురిపిస్తుందని బీజేపీ ఎంతగానో ఆశలు పెట్టుకున్న అయోధ్యలో రామమందిర నిర్మాణాంశాన్ని ఓటు వేయడానికి ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటామని కేవలం 8% మంది మాత్రమే చెప్పారు. హిందుత్వాంశం ఆధారంగా ఓటు వేస్తామని 2% మంది, అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తామని 2% మంది అభిప్రాయపడ్డారు.